The other point I really want to make very, very clear is union government is trying to stifle the growth of medium and small scale industries who are into the manufacturing of solar panels and solar batteries. Solar batteries now they are importing from China, but only two big companies, Adani and Ambani companies, they are manufacturing batteries here in India. Now the union government, in the garb of bringing reforms, they are only supporting Adani and Ambani's companies. This is not fair. They've only given 5 days time for the medium and small scale industries. అందుకని వాళ్ళు ధర్నా కూడా చేస్తామని అనుకుంటున్నారు నెక్స్ట్ వారం. కాబట్టి వీఆర్ అర్జింగ్ ద యూనియన్ గవర్నమెంట్ దట్ immediately this GO should be taken back. Everybody in the medium and small scale industry sector should be allowed to function as usual. అదే కాకుండా ఈ ప్రభుత్వం మీద నిజంగా నమ్మకం రోజు రోజుకి ఎగిరిపోతూ ఉన్నది. ఒక పక్క రైతుల్ని మోసం చేయడం, ఇంకొక పక్క తెలంగాణ కోర్టు తిడుతుంది ఏమని, మీ స్కూళ్ళన్నీ ఘోరాతి ఘోరమైన పరిస్థితులు ఉంది. హైదరాబాద్లో సీఎం గారి కూతవేట దూరంలో ఇంటికి ఉండేటటువంటి స్కూల్ కూడా బాగాలేదు, అర్జెంటుగా రిపేర్ చేయండి అని ఒక పక్క కోర్టు చెప్తుంది. ఇంకో పక్క హైడ్రా గురించి చెప్తుంది, మీరు మాకు మాట ఇచ్చిండ్రు, టైం ఇస్తామని చెప్పిండ్రు, కానీ ఇష్టారీతిగా మీరు కూల్చేస్తున్నారని. కానీ గవర్నమెంట్కి అనుకూలంగా ఉండేటటువంటి అనేక మంది వార్తలు ఎట్లా రాస్తున్నారు, హైడ్రా 4,500 కోట్ల ప్రాపర్టీ కాపాడింది, 3,500 కోట్ల ప్రాపర్టీ కాపాడిందని అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. నేను స్వయంగా హైడ్రాకి ఇచ్చిన 6 నుండి 7 కంప్లైంట్స్ ఇంతవరకు కూడా వాళ్ళు చర్యలు తీసుకోలేదు. ఎవరెవరిని కాపాడుతూ ఉన్నారో అర్థమవుతుంది. ఇవన్నీ ఒక పక్క అయితే, ఇది ఎంత దారుణమైన వార్త అంటే, ఖమ్మం 3 మంత్రులు ఉన్నారు, చిన్న పిల్లగాడు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకపోతే ఆ పిల్లగానికి బ్లడ్ ఎక్కియడానికి పాపం చిన్న బాబు 18 రోజుల బాబుని బ్లడ్ ఎక్కియడానికి పోతే ఆ చెయ్యి మొత్తం తీసేసారు. జీవితకాలం ఈ చిన్న పసిగుడ్డు మరి వికలాంగుడు అయినటువంటి పరిస్థితి. నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, ఖమ్మం జిల్లా మంత్రులందరూ కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఆ బాబుకి ఒక 25 lakhs ఫిక్స్డ్ డిపాజిట్ వేయాలి. ఎందుకంటే వాడు ఇప్పుడు నెల లోపల ఉంది, వాడి వయసు 18 సంవత్సరాలు వచ్చేసరికి కనీసం 25 లక్షలు పెరిగి అంతో ఇంతో జీవితానికి వాళ్ళకి ఆధారం ఉంటుంది. కాబట్టి మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలి. వీళ్ళ చరిత్ర చాలా దారుణంగా ఉంది. కవల పిల్లలు పుడితే పాపం ప్రైవేట్ హాస్పిటల్ పోతారు వాళ్ళు ఫస్ట్. ఆ డబ్బులు అయిపోయి ప్రైవేట్ హాస్పిటల్లో అవకాశం లేక ఈ బాబుని గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించారు. గవర్నమెంట్ హాస్పిటల్ పంపించిన పాపానికి జీవితకాలం ఈ బాబుని వికలాంగులు చేసిండ్రు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా హెల్త్ మీద ముఖ్యమంత్రి గారు ఫోకస్ పెట్టాలి, ఈ బాబుని ఆదుకోవాలి. ఇట్లా 1 కాదు 2 కాదు అనేక విషయాలు ఉన్నాయి. మేము పాలమూరు మీద మాట్లాడంగానే గట్టిగా ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ముఖ్యమంత్రి గారు పాలమూరుకి వెళ్ళి రివ్యూ చేస్తారని చెప్తున్నారు. మేము మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాం, మీరు పాలమూరులో కుమ్మెర అనే గ్రామానికి పోతున్నారని తెలిసింది మాకు. ఎట్లా అయితే ఈ చిన్న బాబును మీరు ఇబ్బంది పెట్టినరో, అక్కడ కూడా ఒక 2 నెలల పసికందు చనిపోయిండు, కుల వివక్ష ద్వారా చంపబడ్డాడు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా కుమ్మెర పోతే ఆ కుటుంబాన్ని పరామర్శించాలి, వారికి న్యాయం చేయాలి. పాలమూరు రంగారెడ్డి మేము ఏదైతే దసరా లోపల డెడ్ లైన్ పెట్టినామో, లక్ష్మీదేవిపల్లె ప్రాజెక్టు ఇనాగ్రేషన్ ప్రభుత్వం చేయాలి. చేయకపోతే దసరా తెల్లారి నుంచి మా పాదయాత్ర ఉంటుంది, తీవ్రమైనటువంటి ప్రతిఘటన కూడా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి గారిని నేను సవాల్ చేస్తూ ఉన్నాను, మీరు రైతు డిస్కామ్ పక్కకు జరిపిన తర్వాత మిగతా 2 డిస్కామ్లను ప్రైవేటైజ్ చేయను, ప్రైవేటైజ్ చేస్తే ఎన్నికలకు వెళ్ళను అని చెప్పగలరా? అది కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పగలరా, చిట్ చాట్లలో కాదు. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై టిఆర్ఎస్.